హే గైస్, ప్రభాస్ అన్న స్పిరిట్ ఫిలిం షూటింగ్ వితిన్ 100 డేస్లో కంప్లీట్ అయితే చేస్తారంట సందీప్ రెడ్డి వంగ గారు వచ్చేసి. అకార్డింగ్ టు లేటెస్ట్ రిపోర్ట్స్ ఈ ఫిలిం షూటింగ్ నవంబర్ 8 నుంచి బిగిన్ అయితే చేయబోతున్నారంట సందీప్ రెడ్డి వంగ గారు. అంటే నవంబర్ 8 నుంచి ఫస్ట్ స్కెడ్యూల్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ఫస్ట్ స్కెడ్యూల్ వచ్చేసి 10 డేస్ వరకు అయితే జరగబోతుందంట. నవంబర్ 8 నుంచి నెక్స్ట్ 10 డేస్, దాని తర్వాత ర్యాపప్ అయితే చేసేస్తారు ఈ ఫస్ట్ స్కెడ్యూల్ని. ఆఫ్టర్ కంప్లీటింగ్ ది స్కెడ్యూల్ ప్రభాస్ అన్న అయితే జాయిన్ అవుతారు స్పిరిట్ షూటింగ్ స్కెడ్యూల్స్కి. మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ 2026 ఫిబ్రవరిన జాయిన్ అవుతారని అనిపిస్తుంది స్పిరిట్ ఫిలిం షూటింగ్ స్కెడ్యూల్స్కి. రాజసాబ్ ఫిలిం రిలీజ్ అయిపోతుంది కదా థియేటర్స్లో, కొంచెం ఫ్రీ అయిపోతారు, అందుకే ఫిబ్రవరి అని అంటున్నా. సో చూడాలా ఎప్పుడు జాయిన్ అవుతారో. ఇది జస్ట్ ఎక్స్పెక్టెడ్ జాయినింగ్ డేట్ మాత్రమే ప్రభాస్ అన్నది. సో హైలీ యాంటిసిపేటెడ్ ఫిలిం ఆఫ్ ప్రభాస్ అన్న ఆఫ్టర్ బాహుబలి. సో చూడాలా ఎలాంటి రికార్డ్స్ని సెట్ చేస్తాడో సందీప్ రెడ్డి వంగ వచ్చేసి. అండ్ అలానే ఈ ఫిలింలో కొరియన్ యాక్టర్ డాన్ లీ యాక్ట్ చేస్తున్నారని న్యూస్ అయితే వస్తుంది. ఎంతవరకు నిజమో తెలియదు, మ్యాక్సిమం రూమర్ అయ్యి ఉండొచ్చని అనిపిస్తుంది. ఒకవేళ ఉంటే ఇంకా ఎవ్వడు ఆపలేడు స్పిరిట్ ఫిలింని బాక్స్ ఆఫీస్ దగ్గర, ఇది గ్యారంటీ. అండ్ ఇంకా రాజసాబ్ ఫిలిం ఫస్ట్ సింగిల్ని నవంబర్ 1st వీక్న రిలీజ్ అయితే చేయబోతున్నారంట మారుతి గారు. ఆఫీషియల్గా లాక్ అయిపోయింది. డేట్ ఒక్కటే కొంచెం క్లారిటీ లేదు, నవంబర్ 5th ఆర్ నవంబర్ 8th అని. మ్యాక్సిమం నవంబర్ 1st వీక్ అయితే లాక్ అయిపోయింది. డేట్స్ ఏమైనా క్లారిటీ వస్తే నవంబర్ 1st వీక్న ఏ డేట్న రిలీజ్ అవుతుందని మీకు అప్కమింగ్ వీడియోస్లో ఇన్ఫామ్ చేస్తా. అండ్ అలానే పిడ్డి మూవీ ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ నవంబర్ 8th రాబోతుందంట, ఆఫీషియల్గా లాక్ అయిపోయింది. సో మంచి పోస్టర్ని రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఆ సాంగ్ వైబ్ని మ్యాచ్ చేయగల ఒక పోస్టర్ని రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఈ డేట్న వస్తుందని చూడాలా ఎలాంటి పోస్టర్ని రిలీజ్ చేస్తారో. అండ్ అలానే మన తలపతి విజయ్ గారి జననాయకన్ ఫిలిం నుంచి ఫస్ట్ సాంగ్ని నవంబర్ 1st ఆర్ 2nd వీక్న రిలీజ్ చేయబోతున్నారని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఈ ఫిలిం ఫస్ట్ సాంగ్. అలానే రామ్ చరణ్ గారి పిడ్డి మూవీ నెక్స్ట్ స్కెడ్యూల్ని నవంబర్ 4th రామోజీ ఫిలిం సిటీలో స్టార్ట్ అయితే చేయబోతున్నారంట. ఈ రామోజీ ఫిలిం సిటీలో స్కెడ్యూల్ జరుగుతుంది కదా నవంబర్ 4th, ఆ స్కెడ్యూల్లో రామ్ చరణ్ గారు న్యూ లుక్లో అయితే కనిపించబోతున్నారంట. ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసిన లుక్ ఫుల్ బియర్డ్ అండ్ ఫుల్లీ హెయిర్, సో ఆ టైప్ అయితే చూసినాం ఫస్ట్ లుక్. అండ్ ఈ స్కెడ్యూల్లో ఏదైతే స్కెడ్యూల్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారో ఆ స్కెడ్యూల్లో కంప్లీట్ న్యూ లుక్లో అయితే కనిపించబోతున్నారంట, రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో వన్స్ ఈ స్కెడ్యూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది మనకి ఏంటి ఆ లుక్ అనేది. ఫైనల్లీ డ్రాగన్ ఫిలిం నుంచి నెక్స్ట్ స్కెడ్యూల్ అప్డేట్ అయితే వచ్చింది. నవంబర్ 3rd వీక్న యూరోప్లో అయితే జరగబోతుందంట. నందమూరి బాలకృష్ణ గారి అప్కమింగ్ ఫిలిం అఖండ తాండవం, డైరెక్టెడ్ బై బోయపాటి శ్రీను గారు. సో ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సాంగ్ని నవంబర్ 5th రిలీజ్ అయితే చేయబోతున్నారంట, ఆఫీషియల్గా లాక్ అయిపోయింది. సో చాలా సాంగ్స్ అయితే రాబోతున్నాయి నవంబర్ మంత్లో. పిడ్డి, రాజసాబ్, జననాయకన్, అఖండ, సో అన్ని బిగ్ ఫిలిమ్సే. సో చూడాలా ఏ ఫిలిం సాంగ్ మంచిగా పాపులర్ అవుతుందో. చిరంజీవి గారి అప్కమింగ్ ఫిలిం మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు, డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి. ఈ ఫిలిం కంప్లీట్ షూటింగ్ డిసెంబర్ 1st వీక్ లోపల కంప్లీట్ అయితే అయిపోతుంది. ప్రజెంట్ 75 to 80% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందంట అకార్డింగ్ టు రిపోర్ట్స్. అండ్ ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయింది మీసాల పిల్ల. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే గోదావరి గట్టు వైబ్ అయితే మ్యాచ్ చేయలేకపోయింది. అండ్ రజనీకాంత్ గారి జైలర్ 2, డైరెక్టెడ్ బై నెల్సన్. ఈ ఫిలింలో యాక్టర్ సంతానం గారు యాక్ట్ అయితే చేయబోతున్నారని న్యూస్ అయితే వస్తుంది. రజనీకాంత్ గారు అండ్ సంతానం గారి కాంబోలో ఫిలిమ్స్ అన్నీ హిట్టే, నాకు కూడా బాగా నచ్చుతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్, కామెడీ సీన్స్ కూడా మంచిగా వర్కౌట్ అవుతాయి, కెమిస్ట్రీ బాగుంటుంది కామెడీ సీన్స్లో వీళ్ళిద్దరి మధ్య. ఈ న్యూస్ నిజమైతే బాగుంటుంది. లెట్స్ హోప్ ఫ్యూ డేస్లో తెలుస్తుంది ఎంతవరకు నిజమో ఈ న్యూస్ అనేది. అండ్ అలానే విద్యా బాలన్ గారు ఈ ఫిలింలో కీ రోల్లో అయితే యాక్ట్ చేయబోతున్నారంట. అండ్ ఈ జైలర్ 2ని నెక్స్ట్ ఇయర్ 2026 జూన్ 12న
థియేటర్స్లో రిలీజ్ అయితే చేయబోతున్నారంట, లాక్ అయిపోయినంట గైస్. లోకేష్ కనకరాజ్ గారు యాక్టర్గా డెబ్యూట్ అయితే చేయబోతున్నారు, డైరెక్టెడ్ బై అరుణ్ మతేశ్వరన్. అండ్ ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్గా వామికా గబ్బీ గారు యాక్ట్ అయితే చేయబోతున్నారు, లాక్ చేసుకోండి, ఆఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్లో అప్కమింగ్ ఫిలిం మహాకాళి. ఈ ఫిలింలో భూమి శెట్టి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేయబోతున్నారు, ఆఫీషియల్గా ఒక పోస్టర్ని కూడా రిలీజ్ చేసినారు. అండ్ ఈ ఫిలిం 50% షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అకార్డింగ్ టు రిపోర్ట్స్ ఈ ఫిలింని మహాకాళి ఫిలింని దసరా 2026న థియేటర్స్లో రిలీజ్ అయితే చేయబోతున్నారంట. అప్కమింగ్ డేస్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సూర్య గారి 47th ఫిలిం డైరెక్టెడ్ బై జిత్తు మాధవన్. ఈ ఫిలిం జానర్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఫిలిం అంట. అండ్ ఈ ఫిలింలో నజరియా ఫహద్ గారు ఫీమేల్ లీడ్గా యాక్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ అలానే ప్రేమలు ఫేమ్ హీరో నస్లిన్ గారు కూడా యాక్ట్ అయితే చేయబోతున్నారు. ఈ ఫిలింలో ఆఫీషియల్గా లాక్ అయిపోయింది. అండ్ ఈ ఫిలిం షూటింగ్ని 2026 స్టార్టింగ్ ఆర్ మిడ్న స్టార్ట్ అయితే చేయబోతున్నారంట. అండ్ ప్రశాంత్ వర్మ గారి హైలీ యాంటిసిపేటెడ్ సీక్వెల్ జై హనుమాన్. సో ఈ ఫిలింలో రిషబ్ శెట్టి గారు అయితే యాక్ట్ చేస్తున్నారని అందరికీ తెలిసిందే. అండ్ రిషబ్ శెట్టి గారు ఈ ఫిలిం షూటింగ్ డేట్స్ వచ్చేసి 130 days వరకు అయితే అలాట్ చేసినారంట. త్వరలో ఈ ఫిలిం షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు.